ఈ సాటర్‌డే, సండే నేను ఊర్లో లేను. మెజారిటీ ఆఫ్ మీడియా ఏమో నేను ఔట్‌సైడ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫెడరేట్ డౌట్స్ కట్ అయిన తర్వాత విష్ణుకి 2, 3 డౌట్స్ వచ్చాయి. ఈ డౌట్స్ ఏమో విష్ణు అడుగుతారు. నేను చెప్తాను. సార్. ఓకే సార్. రెండేమో ఫస్ట్ 0.25 కడతారా? 0.5 కట్ చేస్తారా? అని ఇప్పుడు ఒక డైలమాలో ఉంటే ఇప్పుడేమో 0.25 అని కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇంకా ఏమో 2, 3 రెడ్ కట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్న ఎపిసోడ్‌లో మీరు చెప్పారు. సో, అలాగొస్తున్నప్పుడు గోల్డ్ ప్రైస్ ఏంటి అని ప్రజలతోనే ఉంది సార్. జెరామ్ పౌల్ ఏమో 2 రేట్ కట్ అని చెప్పేశారు. చాలా గవర్నర్స్ ఏమో దీని మీద ఎక్కువగా పుష్ చేయాలని అనుకుంటున్నా. ఈల్ క్లోజ్ ఓకే. ట్రంప్ క్లోజ్ ఉన్న ఒక గవర్నర్ ఏమో క్వాంటిటేటివ్ ఈజింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇదేమో ఇదంతా ఏంటంటే ఫెడ్ తలక్ పవర్‌ని దించడం. దీనివల్ల గోల్డ్ తలక్ ఫ్యూచర్ ఏమో ప్రకాశంగా ఉంటుంది. నేను చెప్తున్నట్టుగానే గోల్డ్ దాని చాలా ప్రాబ్లమ్‌గా ఎళ్ళిందంటే 954 అలాగని 95 రావడానికి అవసరం ఏంట్లేదు. ఇక్కడ నుంచి 10-15% వెళ్తుంది. నాకు తెలిసిన వరకు 22 క్యారెట్ నెక్స్ట్ 6 మంత్స్‌లోని 11,000కి వెళ్ళిపోతుంది. అలాగే 24 క్యారెట్ ఏమో 12,000 మీదకి వెళ్ళిపోతుంది. ఓకే సార్. నెక్స్ట్ మేజర్ ఇదవుతున్నది. ట్రంప్ ఏమో ఒక 23 మేజర్ ట్రాన్సిట్ దీనికేమో దేశాలని చెప్తున్నారు. దాంట్లో ఇండియా, పాకిస్తాన్ ఉన్నారు. దాంట్లో ఇల్లిసిట్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ అని చెప్తున్నారు. దాంట్లోని ఫార్మాకి తారిఫేస్తాం అన్ని ఫస్ట్ మూవ్ అని చెప్పొచ్చా ఇది? ఫస్ట్ లేదు. ఏంటంటే ఇతనేం చెప్తున్నారంటే చాలా క్లియర్‌గా ఏమో ఫస్ట్ అవుతున్నది వార్ అగైన్స్ట్ డ్రగ్ అవుతున్నది. సింపుల్‌గా ఇతను చేస్తున్న క్రియేషన్ అది. ఇండియా ఏమో డ్రగ్‌కి ఒక మేజర్ పాయింట్ అని దాంట్లో సందేహమే లేదు. ప్రపంచంలో అన్ని దగ్గర డ్రగ్ ఉంది. మలేషియా లాంటి ఊర్లోనే డ్రగ్ ఉంటదంటే అన్ని సెంటర్‌లోనూ ఉన్నది డ్రగ్. ఆంగ ఊర్లోనే వాళ్ళ తలక పోలీసులు చేయలేని పని ఒకే కారణంగా ఎవరో అంతే అప్పుడు ఇంట్రెస్ట్ లేదో వాళ్ళందరినీ డ్రగ్ ట్రాఫికింగ్ మేసన్‌గా ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళందరూ ఉత్తమ అని అనుకోని సర్టిఫికేట్ ఇవ్వడానికి అది కరెక్ట్ కాదు. ఇప్పుడేమో లీసా కుక్మామికి ఒక మార్ట్‌గేజ్ ఫ్రాడ్ అని చెప్పారు కదా! అదే తప్పుడు స్కాట్ బెసెంట్ చేశారు. అలాగైతే స్కాట్ బెసెంట్ పైన తీసేస్తారా? ఓకే సార్. నెక్స్ట్ క్వెషన్ అతను ఇప్పటి వరకు తారీఫ్ గురించి మాట్లాడుతున్నది ఒక 8-10 వీక్స్ అంటే 2 నుంచి 2.5 నెలల్లోని సరిగైపోతుంది. అలాగని సీఏ నాగేశ్వరన్ చెప్తున్నారు. ఇది ఒక మంచి డెవలప్‌మెంట్ అని చూడొచ్చా? మీరు ముందు చెప్పిన వీడియోలోనే ఈ నవంబర్‌లో ఇదొక ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఒకసారి మీరు చెప్పారు. ఎప్పుడు చెప్తున్నాను నవంబర్ ఎండ్‌కి ఈ అవకాశాలన్నీ చాలా ఎక్కువగుంది. అలా క్రిస్మస్ సీజన్, న్యూ ఇయర్ సీజన్ ఎళ్ళిపోయిందంటే ఒక 100 మందికి పని తీసేశారంటే మీరు తగ్గించారంటే టక్‌మని పని జాయిన్ అవ్వదు. ఆర్డర్ ఏమో సైకిల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అవ్వడం అన్నది చాలా కాలం అవుతుంది. 4 నెలలు, 5 నెలలు స్ట్రెస్‌ల వల్ల చాలా విషయాలు జరుగుతాయి. దానికి అమ్మగారు ఏంటి బదులు చెప్తారన్నది క్వెషన్. ఓకే సార్. మనం వెయిట్ చేసి చూడొచ్చు ఏంటవుతుందని. ఉన్న చిన్న సందేశాలను మీరు ఆన్సర్ చేసేసారు. మనం ఇప్పుడు స్టూడియోకెళ్ళిపోతాం సార్. నమస్కారం. మీ అందరితో మనీ మాటలు మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పాలి. నేను బదులు చెప్తాను. నమస్కారం సార్. చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్. నేను 2025 ఫిబ్రవరి నుంచి పటా స్టేజ్‌లో కొంటూనే ఉన్నాను. మా తనకు పోర్ట్‌ఫోలియో ఫ్లాటా ఉంది. ఒకటి 200 పెరుగుతుంది. 200 తగ్గుతుంది. 200 పెరుగుతుంది. 400 తగ్గుతుంది. అలాగే ఉంది. పెద్దగా గ్రోత్ ఇయ్యట్లేదు అని క్వెషన్ అడుగుతున్నారు. నేను ఒక 2 విధాలుగా బదులు చెప్తాను మీకు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ పీక్ అయింది మార్కెట్. 26,270 వరకు ఉంది. ఇవాళ ఎంత 25,300లో ఉంది. 25,330లో ఉంది సార్. లాస్ట్ వీక్ ఏమో 24,500కి ఉంది. ఓకే. రైటా? ఎన్ని పాయింట్ డౌన్? 1000 పాయింట్స్ అన్న. ఎంత పర్సెంటేజ్ డౌన్? 5% డౌన్. ఓకే సార్. 26,300 నుంచి 25,500 నెగెటివ్. ఓకే. యెస్ సార్. 5% డౌన్ అయింది. నేనేం చేశానంటే ఈ ఆల్బమ్ పైన మాట్లాడి జనవరి 30 నుంచి డైలీ ఏదో ఒక పటాస్ లిస్ట్ కొనమని చెప్పి ఈ పటాస్ లిస్ట్ అందరూ కొన్నారు. ఇంక్లూడింగ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఎంత కింద పడుతుందో అప్పుడు తీసుకునే ఉన్నారు. డైలీ తీసుకుంటున్నారు. టిఫిన్ కాఫీ రేంజ్‌లో చూసామంటే పోర్ట్‌ఫోలియో 25% అప్. డివిడెండ్ లేకుండా. సో, 5% డౌన్ ఇన్ ప్లేసెస్ 20-28% అప్. రైటా? మీరు ఎక్కడో గ్రోని అనే అకౌంట్ తీసుకొని మీ కల్పనలో ఏదో కొనేసి నాట్ బ్లేమ్ చేయడం అనేది యూజ్ లేదు. ట్రేడర్ వినోద్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే నా తమ్ముడిని కాంటాక్ట్ చేయొచ్చు.
కరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారో ఫాలో చేసింటే, మీరు టిఫిన్ కాఫీ రేంజ్లో నాకు చెప్పినట్టు చేసింటే 28 నుంచి 25% ప్లస్లో ఉంటారా అనుకుంటా, డివిడెండ్ ఇంక్లూడ్ చేయకుండా. మన ఈవెంట్కి వచ్చిన చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ క్వశ్చన్ ఇదే సార్. సో ఆనంద్ సార్ చెప్పిన స్టాక్స్ అన్ని లాస్ట్ 2 ఇయర్స్లోని మల్టీ బ్యాగ్రా ఉంటుంది. నెక్స్ట్ 2 డేట్లో ఎలాగుంటుంది? అబవ్ ఎఫ్టీ రిటర్న్ ఇస్తుందా, లేకపోతే స్టిల్ లాస్ట్ 2 ఇయర్ డెకేడ్లో ఎలాగ రిటర్న్ అవుతుందో అలాగ అవుతుందా? ఫ్యూచర్ గురించి నాకు ఇంతవరకు చెప్పడం అవ్వదు. నా తలకు పాస్ట్ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసు. నా క్వశ్చన్ ఏంటవుతుందా, టాటా మోటార్స్ ఏమో 1 ఇయర్ ఉంచాను, పిఈ చాలా కిందకి వెళ్తుంది. సార్ చెప్తున్నారు ఉంచొచ్చా, సార్ చెప్తున్నారు ఉంచాలని, పిఈ చాలా కిందకి వెళ్తుంది. అది ఇలాగే వెళ్తుందా సార్? షేర్ డివైడ్ చేసినప్పుడు టాటా కమర్షియల్, టాటా ప్యాసింజర్ విడదీసినప్పుడు ఇంకా పిఈ కిందకి వెళ్తుందా? అదవుతుంది నా తల క్వశ్చన్. 10 ఇయర్స్ తర్వాత చూద్దాం. ఇప్పటికీ నేను చెప్తుంటే టాటా మోటార్స్ చెప్తాను 10 ఇయర్స్ తర్వాత చూద్దాం. మీరు కింద పడుతుందంటే 1, 2 అని యాడ్ చేస్తూనే ఉండండి. చాలా పార్ట్స్ ఉన్నాయి దాంట్లోనే. టాటా క్యాపిటల్ తలక పెద్ద షేర్ హోల్డింగ్ దాంట్లో ఉన్నది. టాటా టెక్నాలజీస్ ఉన్నది, ఎలక్ట్రిక్ కార్ ఉన్నది, ప్యాసింజర్ కార్ కూడా తనే ఉంది వేరేగా, జేఎల్ఆర్ కూడా వేరేగా ఉంది, కమర్షియల్ వెహికల్ కూడా ఉంది, కమర్షియల్ వెహికల్లో డౌట్స్ వేరేగా ఉంది, అలాగే యువాకో కూడా వేరేగా ఉంది. ఇదంతా చూసి 10 ఇయర్స్ తర్వాత మనం చూడొచ్చు. సో ఆరికి ఎప్పుడైనా 28 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాలు చూడొచ్చు. పోర్ట్ఫోలియో ఏమో ఎలాగా బిల్డ్ చేయాలి అని నాలెడ్జ్ కావాలి. బేసిక్గా కొంచెం కొంచెమా పైనకి ఎలాగ లోనికి ఎలాగ రావాలి, పోర్ట్ఫోలియో పెద్ద లెవెల్లో బిల్డప్ చేయాలంటే ఆ డీటెయిల్స్ మనకు కావాలి. ఓకే, పటాస్ లిస్ట్లో కొంచెం కొంచెం తీసుకున్నారా ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది. దాని తర్వాత ఈ స్టాక్ ఎందుకు కొంటున్నాను ఈ ఆలోచించి దాంట్లో మీరే స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి మెసేజ్ చేస్తే. ఓకే సార్. గోల్డ్ గురించి మాట్లాడతాను. సెప్టెంబర్లో గోల్డ్ ఎంత ఉంది? 7,700లో ఉంటుంది సార్. ఇవాళ ఎంత గోల్డ్ రేట్? 3,000 పెరిగింది సార్. 3,200 రూపీస్ పెరిగింది సార్. ఆల్మోస్ట్ 40% పెరిగింది. ఆల్రెడీ 40% పెరిగింది. దాంట్లో ఏంటో చేయొచ్చు. మీరు క్వశ్చన్ ఏంటంటే నేనే ఒక వేట తీసి ఒకటి తీసుకుంటాను, అది ఏంటయింది? అది ఎలా ఉందంటే ఒక గ్లాస్లో పాలు ఒకరు వదిలి దాంట్లో బకెట్లో నీరు మీరు వేస్తే చెప్తున్నట్టుగా అది టాటా మోటార్స్ అని 30 రూపాయలు కొని ఇవాళ 1,200 వరకు వెళ్ళి ఇవాళ 700లో ఉంది. 1000 కొన్నాను, 1000 కొనమని చెప్పాను, అప్పుడు 1000కే కొన్నాను, 30 రూపాయలు గోల్ వదిలేశాను అని అంటే 30 రూపాయల నుంచి 1000కి వెళ్ళడానికి 7 సంవత్సరాలు పడే. 7 సంవత్సరాలు చూడండి టాటా మోటార్స్ ఎక్కడికి వెళ్తుందని చూడండి. అలా తర్వాత మాట్లాడాలి. ఈ 3 నెలలు 4 నెలలు అని టర్న్ చేశారంటే నాకు ఫాలో వచ్చే మంగాజా గురించి చాలామంది ఛానల్స్ ఉంచున్నారు. 2 సీట్లు వేస్తారు, ఇక్కడే అక్కడే అని చెప్తారు. డబ్బులేమో అప్పు తీసుకొని వెళ్ళమంటారు. 3 సీట్లు ఎక్కడైనా వేయమంటారు. వచ్చిందంటే లాభం.